హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఎవరు ఏమన్నారు చెప్తే అది కాదు, ఎందుకు కొట్టారు నిన్ను? వర్క్ రాతలేదనా? ఏం చేసావు? ఏబిసిడీలు చెప్తలేదని కొట్టారా? ఏ మిస్సు ఎందుకు కొట్టారు? ఆ పాప పేరు వచ్చేసి నిహారిక. శ్రీ స్వామి వివేకానంద స్కూల్లో చదువుతుంది, రామచంద్రపురం. ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 4.5 years, ఎల్కేజీ చదువుతుంది. ఆ పాపకి ఏమొస్తాయండి ఏబిసిడీలు? నాకు అర్థం కాదు. ఏబిసిడీలు చెప్పలేదని చెప్పేసి ఒక మ్యామ్ కూడా అనకూడదు అనుకుంటా ఆవిడ విపరీతంగా ఒక ఐరన్ స్కేల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. ఆవిడ ఐరన్ స్కేల్తో కొట్టడం వల్ల తలకు కూడా తగిలి తలలోంచి కూడా రక్తం రావడం జరిగింది. మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, అది గవర్నమెంట్ స్కూల్ కూడా కాదు, ప్రైవేట్ స్కూల్. మీరు ఫీజులు తీసుకోవట్లేదా? ఫీజులు తీసుకుంటున్నారు కదా, స్కూల్కి పంపేది ఎందుకు? మీరు చదువు చెప్పాలనే కదా. వాళ్ళకి రాకపోతే కూర్చోబెట్టి చెప్పాలి. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. అలా అని చెప్పేసి మీ కోపం అంతా అంత చిన్నపిల్ల మీద చూపిస్తే ఎవరు ఊరుకోరు కదా. దీని మీద కంపల్సరీ అందరూ రియాక్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మన స్కూల్ గురించి మాట్లాడుకుంటే, ఆ ప్రిన్సిపల్ అనేవారు ఎవరైతే ఉన్నారో స్టాఫ్ని చెక్ చేసుకోవడం, వాళ్ళు ఎలా చెప్తున్నారో చూసుకోవడం ఆయన బాధ్యత. ఈ విషయం ఇంట్లో చెప్తే డార్క్ రూమ్లో వేసేస్తా అందంట పాపని. ఇంకెలా చెప్తారండి ఇంట్లో? నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే మీ పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నారో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అసలు స్కూల్లో ఏం చెప్తున్నారు, స్టాఫ్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో కంపల్సరీ కనుక్కోండి. ఎందుకంటే ఈ పాప కూడా ఇంటికి వచ్చాక ఎవరికి ఏం చెప్పలా, నవ్వుతూ ఆటో దిగింది. అంతంత దెబ్బలు తినేసి కూడా అలా నవ్వుతూ వచ్చిందో మాకు అర్థం కాల. ఆ దెబ్బలు చూసి వాళ్ళ అమ్మ అడిగితే అప్పుడు తెలిసింది ఎలా అయ్యింది అని చెప్పేసి. మళ్ళీ సేమ్ అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు, మా ఊర్లో ఉండే పిల్లలకి ఏం చెప్పారంటే, ఆయింట్మెంట్ లేకపోతే చెప్పండి, మేము కొనేసి ఇస్తాము, కింద పడిపోయిందని చెప్పండి, లేకపోతే ర్యాషెస్ వచ్చాయని చెప్పండి అని చెప్పేసి చెప్పి మరీ పంపించారు. అంత బాగా ఉంది సొసైటీ.